బాబా కుష్కా చికెన్ కర్రీ ఎలా ఉంది? బాగుందా? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు అయితే లంచ్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈరోజు లంచ్లోకి అయితే కుష్కా తర్వాత చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చికెన్ కర్రీ ఫుల్ గ్రేవీగా టేస్ట్గా సింపుల్గా చేసే విధంగా చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇంకా కుష్కాలోకి చికెన్ కర్రీ అంటే చాలా బాగుంటుంది. ఇంకా కుష్కా కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, కుష్కా చికెన్ కర్రీ నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసేయండి. ఫస్ట్ చికెన్ కర్రీ చేద్దాం, తర్వాత కుష్కా చేద్దాం. ఫస్ట్ చికెన్ కర్రీ నేను ఎలా చేస్తాను అనేది చూసేయండి. ఇది చూడండి, చికెన్ అయితే బాగా వాష్ చేసి పెట్టుకునేసినాను. ఇప్పుడు ముందుగా అయితే చికెన్ కర్రీ చేసుకుందాం. చికెన్ కర్రీ చేయడానికి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ను లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకునేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత చికెన్ వేసుకునేయాలి. చికెన్ వేసుకున్నాక రాళ్ళుప్పు, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకొని ఈ చికెన్ని 2 నిమిషాల పాటు ఈ ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి. చికెన్ 2 నిమిషాలు ఆయిల్లో వేగిన తర్వాత టమోటా కొబ్బరి పేస్ట్ అండి వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు వెంటనే కలపకుండా 1 నిమిషం వరకు మూత పెట్టి అలాగే వదిలేయాలి. 1 నిమిషం అయితే అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ని బాగా కలుపుకునేయాలి. టమాటా పేస్టు ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత కారానికి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత ధనియాల పౌడర్, తర్వాత గరం మసాలా, తర్వాత చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకునేయాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా వేగి ఆయిల్ అనేది పైకి తేలాలి. అడుగంటుతూ ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కర్రీకి తగ్గట్టు వాటర్ అయితే వేసుకునేయాలి. వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ రుచి చూసుకోవాలి. సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకొని ఈ చికెన్ని బాగా ఉడకనివ్వాలి. చికెన్ని ఆల్రెడీ 2 నిమిషాల పాటు ఆయిల్లో బాగా వేయించుకున్నాం కాబట్టి చికెన్ తొందరగానే ఉడికిపోతుందండి. ఇంకొక 2-3 నిమిషాలు కర్రీ బాగా ఉడికితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ కర్రీ ఉడికేలోపు మనమైతే కుష్కా అయితే చేసుకునేద్దాము. ఒక స్టవ్ పైన అయితే చికెన్ కర్రీ అయితే ఉడుకుతుంది. చికెన్ కర్రీ ఉడికేలోపు మరొక స్టవ్ పైన కుష్కా అయితే చేసుకునేద్దాము. కుష్కా చేసుకోవడానికి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగం, ఇలాచి, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఈ ఆనియన్స్ని లైట్గా వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన 2 టమాటాలు అయితే వేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. టమాటా మెత్తగా మగ్గించుకోవాలి. టమాటా అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి వేయించుకున్నవన్నీ చల్లగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టించుకునేయాలి. ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. నేను ఆయిల్ కొద్దిగా, నెయ్యి కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి. మీకు నెయ్యి వద్దు అనుకుంటే మొత్తం ఆయిలే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలాలు చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కట్ చేయకుండా వేసుకుంటున్నానండి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకొని టమాటాని వేయించుకోవాలి. ఈ టమాటా మెత్తగా మగ్గిపోవాలండి. టమాటా ఈ విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న పేస్ట్ అయితే వేసుకునేయాలండి. మనం ముందుగానే ఈ బాండీలో కొత్తిమీర, పుదీనా, టమాటా, గరం మసాలాలు, ఆనియన్స్ ఇవన్నీ వేయించుకొని మిక్సీ పట్టించుకున్నాం కదా,
ఆ పేస్ట్ అయితే వేసుకునేస్తున్నాను. ఈ పేస్ట్ వేసుకొని బాగా ఆయిల్లో వేయించుకునేయాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకునేయాలి. ఇవన్నీ బాగా కలుపుకునేసిన తర్వాత ఇప్పుడైతే పెరుగు వేసుకునేయాలండి. పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు వాటర్ అయితే వేసుకునేయాలి. మనం ఏ గ్లాస్తో రైస్ కొలుచుకుంటామో అదే గ్లాస్తో వాటర్ కూడా కొలుచుకోవాలండి. 2 గ్లాస్ రైస్కి నేను 4 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత రాళ్ళుప్పు అయితే వేసుకునేయాలి. రాళ్ళుప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి ఎసురు బాగా తెల్లనివ్వాలి. ఎసురు తెల్లుతున్నప్పుడు మనం రైస్ అయితే వేసుకుందాము. ఇది చూడండి, ఎసురు అయితే బాగా తెల్లుతుంది. ఇప్పుడైతే రైస్ వేసుకునేద్దాం. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఇప్పుడు సగం నిమ్మకాయ రసం అయితే వేసుకుంటున్నానండి. తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోండి. ఇప్పుడు రైస్ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి అయితే ఉడికించుకునేద్దాం. ఇది చూడండి, చికెన్ కర్రీ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకునేసాను. ఇది చూడండి, రైస్ అయితే దగ్గర పడిపోయింది. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకునేయాలి. మంటను సిమ్లో పెట్టుకొని రైస్ని అంతా ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఇప్పుడు మూత పెట్టి మూత పైన ఏదైనా బరువు పెట్టి ఒక 15 నిమిషాలు దమ్ చేసుకునేయాలి రైస్ని. 15 నిమిషాల తర్వాత చూపిస్తాను. 15 నిమిషాలు అయితే అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాము. రైస్ అయితే ఉడికిపోయిందండి. కుష్కా అయితే రెడీ అయిపోయిందండి. కుష్కా చికెన్ కర్రీ, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూసారా, కుష్కా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినడమే. ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇదో చూడండి, చికెన్ కర్రీ కూడా అయిపోయింది. కొత్తిమీర జల్లి పెట్టేశాను. ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యం. కుష్కా చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. ఇది ఈరోజు మా లంచ్ అయితే అండి. బయట అయితే వర్షం బాగా పడుతూ ఉంది. ఇంక ఇలా వేడివేడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుందండి, చాలా వేడిగా ఉంది. చాలా బాగుందండి. కుష్కా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇంక ఈ కుష్కాలకి చికెన్ కర్రీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఫుల్ గ్రేవీతో టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.